సతీష్ రెడ్డి గారు పిఎస్సిఎస్ మన గౌరవ సభాపతి స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు, మన గౌరవ కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు, మన ఎస్పీ గారు నారాయణ రెడ్డి గారు, మన అడిషనల్ కలెక్టర్ లింగన్ నాయక్ గారు, ఇంకా ఈ సభ లోపల చాలా మంది ఉన్నతాధికారులు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దయచేసి మీరు కొద్దిసేపు సమయం పాటించి మాట్లాడకుండా ఉంటే మాట్లాడే విషయాలన్నీ కూడా, ఎందుకంటే ధరణి అనే చట్టాన్ని బంగాళాఖాతంలో వేసామని చెప్పి గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా మన పార్టీ అధిష్టానం అంతా కూడా మనం చెప్పడం జరిగింది. అన్న మాట ప్రకారం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ధరణిని బంగాళాఖాతంలో వేసి ఈ రోజు భూభారతి అనే ఒక మంచి చట్టాన్ని తీసుకొని మన గూడూరు మండలంలో ఈ రోజు అవగాహన సదస్సు విచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు మన వికారాబాద్ జిల్లాలో గతంలో కలెక్టర్ కార్యాలయంలో ఒక ఉరితాడు తీసుకొని ఒక మహిళ వచ్చిందని షెకిల్ ఎప్పటికీ నాకు చెప్తుండే. ఆ ఉరితాడు తీసుకొని నేను చెట్టు వేసుకొని తెచ్చిపోతా, నా భూమి మా తాతలు తండ్రులకు ఇచ్చినటువంటి భూమిని ఈ అధికారులు మాకు విరాసత్ చేస్తున్నారని చెప్పి మన వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు ఎలాంటి దమనకాండ జరిగిందని తెలుసుకొని నేను జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజు ప్రతాప్ కుమార్ గారు మేమంతా కూడా కలిసి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఆ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆ రోజే చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ధరణిని బంగాళాఖాతంలో కలుపుదామని చెప్పి ఈ రోజు కలిపిన సందర్భంలోనే ఈ రోజు మన మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రి గారు, అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి గారు, అంటే మన భూములు మనకి ఇవ్వడానికి వారసత్వంగా మన తాతలు తండ్రుల నుంచి వచ్చేటువంటి భూములను అక్రమంగా వాళ్ళు ప్రొహిబిషన్ లో పెట్టడం, రాత్రికి రాత్రి పైసలు ఇస్తే మీకు అందరూ తెలుసు మన పూర్వ తహసీల్ ఆఫీసులనే రాత్రి పైసలు ఇస్తే తహసీల్దార్ కు రాత్రికి రాత్రి చేంజ్ అయిపోతుండని చెప్పి మా కళ్ళపల్లి సీనియర్ చాలా సార్లు నాకు చెప్తుండే. ఆయన ప్రమోషన్ ఇచ్చి ఏం చేసిందంటే భూమి పేరు కూడా అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు, నువ్వు కలెక్షన్ చెయ్యి మాకు పంపి హైదరాబాద్, కానీ ఈ యొక్క తహసీల్దార్ కాకుండా 2 తహసీల్లకు ఆయన ఇన్ఛార్జ్ సందర్భం ఉంది. ఈ రోజు ఎక్కడ కూడా ఎవరు కూడా ఎవరికి మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన యొక్క పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తిని మన బిడ్డ పెళ్లికో ఆరోగ్యం బాగాలేకుండా మనం వాడుకోవడానికి ప్రభుత్వం ఈ రోజు కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది. ఆ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక టీంలు ఏర్పాటు చేసి ఆ కౌంటర్లలో దరఖాస్తులు తీసుకొని
మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్లాట్ కూడా బుక్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు మీ యొక్క భూములు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి మీ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం మీ ముంగిటికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడే సీఎం గారు కాన్ఫరెన్స్ లో కూడా కాజీపురం అనే గ్రామంలో కూడా స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. దానిపైనే అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చినాం. ఇంతకు ముందు చెప్తుంటే మన మినిస్టర్ గారు చెప్తుంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా యొక్క అభినందన. రాజ్యాంగంలో ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు నాడు ఈ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం గొప్ప విషయం. తల్లితో బిడ్డ బంధం, రైతు భూమితో రైతుకి అనుబంధం. గత ప్రభుత్వ పెద్దలు భూమితో రైతు అనుబంధాన్ని దూరం చేయడానికి ధరణి అనే మాయను తీసుకొచ్చారు. వేలాది ఎకరాలు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల భూములను దాక్కున్నారు. గ్రామాల్లో కుటుంబాల మధ్య నడముల మధ్య చిచ్చు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ధరణి మంగళాకారంలో కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని ఇప్పుడు రైతు మేలు కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. రైతు బిడ్డలు మాత్రమే కాదు, రైతుల కష్టాలు భూమితో రైతుకున్న అనుబంధం అర్థమవుతుంది. తమకు కుటుంబ స్వార్థం మాత్రమే చూసుకున్న గత పాలకులు బిడ్డలకు రాష్ట్ర ప్రజలే తమ కుటుంబంగా పనిచేస్తున్న నేటి ప్రజాప్రభుత్వ పాలకులకు ఉన్న తేడా ఇది. భూభారతి అమల్లో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. భూముల సమస్యల పట్ల శాశ్వత పరిష్కారం కోసం భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులోకి ఉంటుంది. భూముల ఒప్పకాలు కొనుగోలు సులభంగా జరుగుతాయి. దానితో రైతుల గుండెల్లో రైలు పరిగెత్తే భూభారతితో రైతు గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. హైదరాబాద్ దగ్గర ఉండడంతో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా భూముల రేట్లు కోట్లలో ఉన్నాయి. అమాయకులైన రైతులు మోసపోకుండా భూభారతి అండగా ఉంటుంది. భూభారతితో మీ భూములకు 100% భద్రత ఉంటుంది. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై భూభారతి పరిష్కారం అవుతాయి. మీ భూములు సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గర పైరులకు పోవాల్సిన అవసరం లేదు. భూభారతి పోర్టల్లో ఉన్న అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సరళంగా డిజైన్ చేశారు మన రెవెన్యూ మంత్రి గారు. మన రెవెన్యూ మంత్రి గారితో పాటు రెవెన్యూ అధికారులు అందరూ కలిసి చేశారు. అందుబాటులోకి ఉంటూ సహాయం చేస్తారు. మీకు ఇంకా అనుమానాలు ఉంటే రెవెన్యూ అధికారులను కలిసి నివృత్తి చేసుకోవచ్చు. రైతులు మేలు కోసం భూభారతి వంటి మంచి పోర్టల్ను తెచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ కొత్త రూపకల్పనలో పాల్పంచుకున్న అధికారులకు, రాష్ట్ర రైతుల పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి జై జవాన్ జై కిసాన్ అంటారు. రైతుల సంక్షేమంతో పాటు దేశ రక్షణ విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ చూపారు. ఇదే పూర్వూరు మండలంలో కామరాజ్ జిల్లాలోని నేవీ రాడార్ స్టేషన్ ను చేయడానికి గత ప్రభుత్వ పాలకులు కేంద్రం నుంచి నష్టపరిహారం డబ్బులు తీసుకొని తర్వాత మాట మార్చి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి మరి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ రక్షణ మన ప్రాధాన్యత అని భూమి ఇచ్చిన రడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేయించారు. గత పాలకుల పక్షాన అయితే ఈ పాలకుల రక్షణ. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ రైతులకు సమస్యలు పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రైతుల కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది. ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నది. సన్న బియ్యానికి గౌరవనీయులు పెద్దలు స్పీకర్ ప్రసాద్ గారికి, గౌరవనీయులు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, సభాధ్యక్షుడు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, డిఎస్పీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ, అధికారులందరికీ, ప్రెస్సులందరికీ నమస్కారాలు. గౌరవ
ముఖ్యమంత్రి గారితో పాటు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ ఏదైతే చట్టం తెచ్చినారో ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి ఈరోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ పరిధిలో కూడూరు మండలంలో ఈ చట్టానికి సంబంధించినటువంటి అవగాహన సదస్సు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి గతంలో కూడా ఏదైతే ధరల విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులందరికీ కూడా మరి చట్టం ద్వారా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా రెవెన్యూ మినిస్టర్ గారు మరి చట్టాన్ని తెచ్చి మరి ప్రజలకు మేలు చేయడానికి వారు ముందుండడం చాలా సంతోషం. ఏదైతే ఇంతకుముందు కూడా మనం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో పేదవారికి ఇవ్వడానికి కానీ అధికారులందరూ కూడా కలిసి మరి అప్పట్లో ఉండేది. మరి అది కూడా మరి ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం చాలా సంతోషం. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 1 ఎకరా కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు మరి పేదవారికి అందించడానికి ఎమ్మెల్యేలతో పాటు మరి ఎంఆర్ఓ అధికారులందరూ కూడా ఉండి వారికి సాయం చేయడానికే మరి చాలా ఉపయోగపడుతుంది. మరి గతంలో 1 ఎకరా 2 ఎకరాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మరి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎమ్మెల్యేలు గారు మరి అదేవిధంగా అధికారులందరూ కూర్చొని మరి ఇవన్నీ అవకాశం కల్పించినారు. చాలా మంచి కార్యక్రమం ఇది. మరి ఇంకా మరి రెవెన్యూ మినిస్టర్ గారు ఏదైతే మరి ఇంకా ముందు కూడా ఇది మన జిల్లాతో పాటు అన్ని జిల్లాలో కూడా మరి ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఎక్కువ భూమి ఉన్నా ఎవరికైతే పాసుబుక్ ఉండి భూమి తక్కువ ఉండి భూమి ఎక్కువ ఉండి పాసుబుక్ తక్కువ ఉండి ఇటువంటి సమస్యలన్నింటినీ తరతరాలుగా ఏ భూములైతే మీకు వస్తున్నాయో అవి డాక్యుమెంట్లు లేని వాళ్ళకి, పేరు తప్పు పడ్డ వాళ్ళకి, ఏరియా తప్పు పడ్డ వాళ్ళకి వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద మన యంత్రాంగం, మన రెవెన్యూ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేది. ఈ భూభారత చట్టం అంటేనే మీకోసం మనందరి కోసం చేసిన చట్టం, ప్రజలకు ఉపయోగపడడం కోసం చేసిన చట్టం. వచ్చే నెల మొదటి వారంలో మిగిలిన 28 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని సేకరిస్తాం. జూన్ 2వ తారీఖు నాడు మొదలుపెట్టిన ఈ రోజు మొదలుపెట్టిన 4 మండలాలకు సంబంధించిన వీలైనన్ని ఎక్కువ సమస్యలు పరిష్కరించి ఆ రోజు తెలంగాణ ప్రజలకి, ఆ మండల ప్రజలకి ఆ భూముల మీద పూర్తి భద్రత కల్పిస్తాం. అంతేకాదు మీకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఇల్లున్నాయి, కానీ దానికి డాక్యుమెంట్ లేదు. కానీ ఈ చట్టంలో అబాధీ కార్యక్రమం ద్వారా ఆ భూములన్నిటినీ రెగ్యులేట్ చేసి వాటికి కూడా మీకు డాక్యుమెంట్ ని ఈ ప్రభుత్వంలో ఇవ్వబోతున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. అటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ భూముల్ని ఆనాటి ప్రభుత్వ పెద్దలు గుంజుకున్నారు. పార్ట్ బిలో కొన్ని పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. వాటికి సంబంధించిన ఆస్తులని ఈ చట్టం ద్వారా వెనక తీసుకొచ్చే అంశాన్ని కూడా చేర్చాం. అంతేకాదు ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే అది పేదవాడి చేతిలో ఉంటే తప్పకుండా వాళ్ళు అర్హులైతే వాళ్ళకి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ భూముల్ని పట్టాలు పట్టాలి కూడా మన ప్రభుత్వం వెనకాడుగు చేసేది లేదు. ఇలా అనేక అంశాలని ఈ చట్టంలో చేర్చారు. ₹1 అప్లికేషన్ మీరు పెట్టాల్సిన అవసరం లే, ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లే. ఈ పాంప్లెట్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గౌరవ కలెక్టర్లు అందరూ కూడా రోజుకి 2 మండలాలు చొప్పున ఉదయం ఒక మండలంలో సుమారు 4-5 గంటలు, సాయంత్రం ఒక మండలంలో
నెలాఖరికి పూర్తవుతాయి. వచ్చే నెల మొదటి వారంలో ప్రతి జిల్లాకి ఇంతకు ముందు 4 మండలాలు 4 జిల్లాల్లో మోడల్గా ఎలా అయితే తీసుకున్నామో వచ్చే నెల మొదటి వారంలో మిగిలిన 28 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఇదే పద్ధతిలో మోడల్